మరొకసారి చదువుతాం. పై వచ్చిన నుంచి ఈయన నిమిత్తం ఈయన నిమిత్తం సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. దేనికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులే చెప్దాం. ప్రైలెట్ హల్లెలూయా. మన జీవితంలో వీరు క్రీస్తు వారు అనే సాక్ష్యం పొందడం కంటే మించినది ఏమీ లేదు. వీరు క్రీస్తును కలిగిన వారు అని ఎదుటివారు చెప్పే దానికంటే గొప్ప ఘనత అంటే ఈ లోకంలో ఏమీ లేదు. నువ్వు ఉద్యోగస్తుడివి, మంచిగా స్థిరపడిన వ్యక్తివి అని చెప్పిన దానికంటే, డబ్బున్న వ్యక్తివి, పేరు పొందిన వ్యక్తివి అని చెప్పిన దానికంటే వీరు క్రీస్తు వారు అని పిలువబడడం ధన్యత. అది మనకు అతిశయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనిలో భాగంగా పోయిన వారు మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ అనుభవంలోకి వచ్చిన ఎవరైనా సరే వారు క్రీస్తు వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? క్రీస్తును అనుసరించే వారిగా, క్రీస్తును ఎరిగిన వారిగా, యేసు క్రీస్తు బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఆ విధంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే క్రీస్తు వారిలో ఉండాలి అంటే ఆయన అంటాడు వారిలో ఉన్నవారై, వాడుక భాషలో వారితో కూడా నిలిచిన వారై అనే పదాన్ని ఉపయోగిస్తారు. నాకు ఆ పదం బాగా నచ్చింది. వారితో, ఎవరితో అంటే విశ్వాసానికి విధేయులైన వారితో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శబ్దం ప్రైలెట్ హల్లెలూయా. ఎవరితో నిలిస్తే మనం క్రీస్తువారం? దేనిలో నిలిస్తే మనం క్రీస్తువారం? క్రీస్తువానిగా నేను కూడా ఉండాలనుకుంటున్నానండి అంటే నువ్వు దేనిలో నిలబడాలి, ఎవరితో కలిసి ఉండాలనే సత్యాన్ని నువ్వు ఎరిగి ఉండాలి. ఆ రోజుల్లో కూడా అంత్యోకలో ఉన్నటువంటి క్రైస్తవులు శిష్యులు క్రైస్తవులు అనబడినట్లుగా సమస్తాన్ని వదిలిపెట్టి ఆయనని అనుసరించేవారే క్రీస్తు బిడ్డలు అనబడినారుగా. ఒక వ్యక్తి కూడా ఒక యవనస్తుడికి పరిగెత్తుకుంటే సద్బోధకుడా నిత్య జీవాన్ని పొందడానికి నేనే మంచి పని చేయాలి అని పరిగెత్తుకొని వచ్చాడు. పరుగు చూస్తే ఎంత ఆశో ఎంత ఆలోచనో ఉన్నట్టు కనిపిస్తుంది. అని అంటాడు, నీ తల్లిదండ్రులు ప్రేమించు, దశంభాగాలు ఇవి అని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు అంటే అన్ని చిన్నప్పటి నుంచి చేస్తున్నారు ప్రభంగా, నాకేం కొదవ అంటే అని అంటాడు, నీకు ఒకటి కొదవగా ఉంది, అన్నిటిని వదిలిపెట్టి నన్ను అనుసరించు అంటాడు. అక్కడ రాయబడిన మాట, ఆ యవనస్తుడు మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసన పడుతూ యేసు ప్రభును వదిలి వెళ్ళిపోయాడు. ఈరోజు వదిలిపెట్టడానికి, లోకాన్ని వదిలిపెట్టడానికి, లోకాశలు వదిలిపెట్టడానికి, లోకంలో ఘనతను వదిలిపెట్టడానికి, లోకము ఉన్నదాన్ని వదిలిపెట్టడానికి చాలామంది ఇష్టపడట్లే. దానితోనే కదా అంటే ఘనత వచ్చేది అని అనుకుంటున్నారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అది మన గుండెల మీద ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనుష్యుల దృష్టికి ఘనమైనది దేవుని దృష్టికి నీచము అని ఉంది. దేవుని దృష్టికి నీచమైన పర్లేదు, కానీ మనకేం కావాలి? మనుషుల దృష్టికి ఘనంగా కనిపించాలి. మనుషుల దృష్టికి, మనుషులకు ఆలోచనలకు, లోకానికి ఘనముగా ఎంచబడేది ఏదైనా సరే అది దేవుని దృష్టికి నీచం. అది తక్కువ అంటే అది సరేలే తక్కువే కదా అనుకోవచ్చు, కానీ భయంకరమైన పదం వాడు, నీచం. అసలు దాన్ని కన్సిడర్ చేయడు. హేరోదు కూడా మంచి బట్టలు ధరించుకొని మంచి ప్రసంగం చేయగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇది దేవుని స్వరమే అని అన్నారు. వెంటనే పురుగులు పడి చనిపోయారు. అపోస్తుల కార్యంలో ఘనముగా ఎంచబడేది ఈ లోకంలో అని దేవుని దృష్టి నీచము. కాబట్టి ఈ లోకంలో మనము మనుషుల దృష్టికి, మన ప్రక్క వారి దృష్టికి,
లోకంలో ఘనత కోసం ప్రాకులాడితే ఆ ఘనత, ఆశ, కోరిక అంతా కూడా నీచమైన ఈ లోకంలో గొప్పవారుగా ఉండడానికి ప్రాకులాడుతున్నాడే, వేస్ట్ అని దేవుడు అనుకుంటాడు. దేవుడు దాన్ని అసలు కన్సిడర్ చేయరు. ఒకవేళ దానికోసమే నువ్వు బ్రతుకుతే, అందుకోసమే నువ్వు జీవిస్తే, దేవుని కోసం నువ్వు బ్రతికే దాన్ని బట్టి దేవుడు హెచ్చించేది వేరు, దేవుడు ఘనపరిచేది వేరు, దేవుడు దీవించేది వేరు, దేవుడు ఆశీర్వదించేది వేరు. దేవుని వలన కాకుండా నీకు నీవే గొప్పవాడిగా అనవడానికి ప్రయాసపడితే, దాని మీద మనసుంచి దానికోసం ఆరాటపడితే అది ఎగిరిపోతుందని రాయబడింది. కాబట్టి ఈ లోకంలో మనుషుల దృష్టికి, లోకుల దృష్టికి గొప్పవారిగా, గనులుగా ఉండడానికి కాదు, మనం క్రీస్తు వారిగా ఉండడానికి పిలువబడ్డాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేలుడు హల్లెలూయా. ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. క్రీస్తు వారిగా ఉండడానికి పిలువబడిన వారిని గురించి పౌలు చెప్తున్న మాట, మీరు విశ్వాసమునకు విధేయులైన వారితో ఉన్నవారై. ఎప్పుడైతే యేసు ప్రభువును మన సొంత రక్షకుడిగా అంగీకరించామో విశ్వాసంలోకి వచ్చాం. అయితే విశ్వాసంలో నిలబడడం అంత ఈజీ అయితే కాదు. ఆ విశ్వాసాన్ని గురించి ఆలోచన చాలా మందికి లేదు. విశ్వాసం అంటే దేవుని నమ్మడం, దేవుని మందిరానికి రావడము, దశంభాగాలు ఇవ్వడము, దేవుని పరిచర్యలో పాలు పొందడం అనేది అనుకుంటారు. అది ఒక చిన్న పని మాత్రమే, చిన్న భాగం మాత్రమే ఇవన్నీ కూడా. మరి విశ్వాసానికి విధేయులు అవటం ఏంటి అంటే ఏంటి? విశ్వాసానికి విధేయులైన వారు ఎలా బ్రతికారు? వారితో కూడా మనము ఏ విషయంలో వారితో కూడా నిలబడాలి, వారిలో ఉన్నవారిగా మనం బ్రతకాలి అనే సత్యాన్ని మనం గ్రహిస్తే దేవుడు ఒకరోజు ఆ విధంగా మనం బ్రతకగలిగితే వీడు నావాడు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎవరి వారిగా పిలువబడాలని కోరుకుంటున్నారు చెప్పండి? క్రీస్తు వారిగా. అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నానంటే వెంటనే క్రీస్తు వారు కాదు. విశ్వాసానికి విధేయులైన వారు అంటే విశ్వాసానికి లోబడిన వారు. అంటే మనం విశ్వసించేది ఏమిటో దానికి లోబడి నడవడం. అబ్రహాము విశ్వాసానికి తండ్రి ఎట్లా అయ్యాడంటే ఆయన పిలుపుకు లోబడ్డాడు, ఆయన పిలిచిన వానికి లోబడ్డాడు, ఆయన పిలిచిన వాడిని విశ్వసించాడు. విశ్వసించిన దానిని బట్టి ఎక్కడికి వెళ్ళాలో, ఎంత దూరం వెళ్ళాలో, ఎందుకు వెళ్ళాడో కూడా మారు మాట్లాడకుండా లోబడ్డాడు. అది విధేయత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసానికి అంటే నమ్మిన దేవునికి లోబడడం అంటే ప్రశ్నించకుండా, ఎదిరించకుండా, సనకుండా, గొనకుండా, మనసులోకి ఒక విరోధమైన ఆలోచన రాకుండా మనస్ఫూర్తిగా లోబడి బ్రతకడమే విధేయత. ఇంకెంతకాలం అండి శ్రమలు, ఇంకెంతకాలము ఈ స్థితి, ఇంకెంతకాలం వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వా స్థితి బాగుంది, వీ స్థితి బాగుంది, నా స్థితి ఎప్పుడు, ఇంకెప్పుడు ప్రభు అనుకుంటూ బ్రతకడం కాదు. ఏ స్థితిలో ఉండినా ఆ స్థితిలో నమ్మకంగా ఉండడమే విశ్వాసానికి విధేయత చూపడం. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. ప్రేయర్ హల్లెలూయా. విశ్వసించడము. ఏం విశ్వసించారు? ఆయన రక్షకుడు అని విశ్వసించాడు, పాపము నుంచి విడిపించాడని నమ్మారు. అంత మాత్రం కాకుండా అంతకుముందే మనం చెప్పుకుంటాం, పరిశుద్ధతలోకి అంటే పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులకు పిలువబడ్డారు అని విశ్వసించాలి. మనం పరిశుద్ధులం, యేసు క్రీస్తు రక్తము చేత పరిశుద్ధత ఆపాదించబడిన ప్రజలం, ఆయన పరిశుద్ధతలో పాలు పొందిన ప్రజలము. అందుకని ఆ పరిశుద్ధతలో నిలిచిన వారే క్రీస్తు వారిగా ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా దేనిలో నిలిచిన వారే క్రీస్తు వారిగా ఉండాలంటే చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంటుంది, 20వ వచనం. యూదా రాసిన పత్రిక 1:20 చదవం. మళ్ళొకసారి చదువుదా.
ఎస్, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసి దేన్ని విశ్వసించాలి, దేన్ని నమ్మాలి, దేని మీద తమ్మును తాము కట్టుకోవాలి అంటే పరిశుద్ధమైన దాన్ని. దేన్ని విశ్వసిస్తున్నాం? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా పిలువబడ్డారనే వాక్యాన్ని విశ్వసించి పరిశుద్ధులుగా ఆయన కృప చేత మార్చబడ్డామన్న సత్యాన్ని నమ్మి ఆ పరిశుద్ధతలో కట్టుకోవడానికి మనము దేవుని సన్నిధిలోకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యానికి దేవునికి విధేయులైన వారందరూ కూడా ఆయన పరిశుద్ధుడు కాబట్టి వారు కూడా పరిశుద్ధతలో కొనసాగించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒకప్పుడు నువ్వు పాపివి, ఒకప్పుడు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావు. ఆయన కృప చేత పాపం నుండి నిన్ను విడిపించాడు, విమోచించాడు, కడిగాడు, నిన్ను ఇప్పుడు పరిశుద్ధపరిచాడు, నీ పాపము తొలగించాడు, ఆయన రక్తము ద్వారా పరిశుద్ధునిగా నిన్ను తీర్చాడు అని నీవు విశ్వసించి ఆ పరిశుద్ధతలో నీవు వారు ఏ విధంగా పరిశుద్ధతలో నిలబడ్డారో ఆ పరిశుద్ధతో నిలిచిన వారితో నీవు కూడా నిలిచిన వాడవైతే నువ్వు క్రీస్తు వాడవు అనబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఉంచిపోయిన అడుగుజాడల గురించి ఒక మాట రాయబడి ఉంటాయి. పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, 21వ వచనం 2వ అధ్యాయం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు ఒక మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయము తీర్పు తీర్చు దేవునికే తన్ను తాను అప్పగించుకొనెను. అందుకనే మనము కూడా ఏమని రాయబడింది అక్కడ, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపముల మ్రాణ మీద మోసుకొనెను అని రాయబడినట్లుగా ఆయన మనకు ఉంచిపోయిన మాదిరి ఏంటంటే ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించకుండా ఎవరికి అప్పచెప్పుకున్నాడు? న్యాయము తీర్చే దేవునికి అప్పచెప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏమి విశ్వసిస్తున్నావు? దేనికి లోబడుతున్నావు? దేనిలో నిలబడడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు? ఏదైనా ఫోటో సెషన్ పెట్టారనుకోండి, మన కాలేజీలో చాలామంది ప్రిన్సిపాల్ ఉంటే ప్రిన్సిపాల్ పక్కన ఉండి ఫోటో తీసుకోవాలి. ఎందుకు చూపించక నేను ప్రిన్సిపాల్ గారు పక్కన ఉన్నాను, ఆయన పక్కన నిలబడడానికి ఆరాటపడతారు. ఒకవేళ టీచింగ్ ప్రొఫెషన్, ఒకవేళ రాజకీయంగా పరంగా అనుకోండి, ఎవరైనా సీఎం వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? ఆయన పక్కన నిలబడడానికి ప్రయాసపడతారు. నిలబడి ఫోటో తీసుకొని ఏం చేస్తారు? ఫ్రేమ్ చేసుకొని. ఆ మధ్యకాలంలో ఇక్కడ ఒక కాన్వకేషన్, ఒక ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి వచ్చినప్పుడు నేనే ఫొటోస్ తీశాను. చాలామంది ఖమ్మంలో ఉన్న ప్రముఖులు ఆయనతో పాటు గంటా శ్రీనివాసరావు గారితో ఫోటో దిగారు. తర్వాత అందరు నాతో ఫోటో అవన్నీ మళ్ళీ వాట్సాప్ పెట్టించుకొని ఒకరింటికి వెళ్తే ఆయనతో పాటు పక్కన కూర్చొని దిగిన ఫోటో పెట్టుకున్నాడు. చూడండి, ఎవరి మధ్య నిలబడడానికి, ఎవరితో నిలిచి గొప్పవారు అనిపించుకోవడానికి ప్రయాసపడుతున్నారు. లోకస్తులైతే ఘనులైన వారితో నిలబడడానికి ఆరాధపడతారు. లోక సంబంధులైతే ఈ లోక సంబంధమైన ప్రముఖమైన వ్యక్తుల మధ్యలో ఉండడానికి ఆరాటపడతారు. కానీ మనం నమ్మింది ఎవరిని? మీరు విశ్వసించింది ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తును. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. నువ్వు ఏమి నమ్మాలి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు కాబట్టి ఆ పరిశుద్ధమైన దాని మీద నన్ను నేను కట్టుకోవాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా ప్రవర్తనను కట్టుకోవాలి, నా మాటలు కట్టుకోవాలి, నా చూపు, నా ఆలోచన సమస్తాన్ని దాని మీద, దాన్ని ఆధారం చేసుకొని కట్టుకునే వారిలో నిలబడాలనే ఆలోచనతో నీకు ఉండాలి. అందుకనే విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. అసలు మనం పరిశుద్ధతను విశ్వసిస్తే పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడతాం. పరిశుద్ధతనే నమ్మకపోతే నోట కపటం ఉంటుంది, నోట దూషణ ఉంటుంది, ఎదుటి వారిని
బెదిరిస్తాం, బ్లాక్మెయిల్ చేస్తాం. అసలు దేవుని యొక్క తీర్పుని అసలు ఒప్పుకోం. ఏం దేవుడు అండి ఈయన? ఎప్పుడు కష్టాలైనా, ఎప్పుడు దుఃఖాలైనా, ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ దుఃఖాలు అని బాధపడుతూనే ఉంటాం. నువ్వు విశ్వసించు వారు విధేయులైన, విశ్వాసానికి విధులైన వారు పరిశుద్ధతలో తమ బ్రతుకును కాపాడుకున్నారు. ఆ పరిశుద్ధతో నిలిచిన వారితో నువ్వు కూడా ఉంటే, ఆ పరిశుద్ధతలో నిలిచిన వారితో నీవు కూడా నిలిస్తే నువ్వు క్రీస్తు వాడివి అనుకుంటావు. ఎందుకంటే ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు. యోసేపు చిన్నప్పుడే దేవుని విశ్వసించాడు కాబట్టి అన్నదమ్ములు చేసే అక్రమాల గురించి, అన్నయ్యాల గురించి తండ్రికి వచ్చి అప్పుడప్పుడు, అన్నయ్యలు ఏంటి నాన్న ఇలా చేస్తారు, అలా చేస్తారు, కరెక్టా అంటే వాళ్ళ నాన్న అలా ఉండకూడదయ్యా, ఇలా చేయకూడదయ్యా, దేవుడు నమ్మిన వారు నీతిగా బ్రతకాలి, పాపం జోలికి పోకూడదు. యూదా అనే వ్యక్తి తన యొక్క కోడలతోనే పాపం చేస్తే ఇదేంటి నాన్న అంటే అట్లా ఉండకూడదు, ఎట్లా కూడదు అన్ని చెప్పిన దానిని బట్టి తన అన్నలకు శత్రువైపోయాడు. ఒకరోజు కుట్ర పన్ని గోతులు వేశారు, అది చాలక మిద్దె నీళ్ళకు అమ్మేశారు. చివరికి పోతీఫర్ ఇంట్లో పడ్డాడు. చిన్నప్పటి నుంచి నమ్మిందేంటి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీతిగా బ్రతకాలి. పరిశుద్ధత అనేది మనుషుల ముందు మనం కల్పించుకునేది కాదు, మనుషుల ముందు మనం మాట్లాడుకునేది కాదు, మనుషులు ఉంటే నీతిగా బ్రతికేది కాదు. ఒక ఊర్లో ఉంటే ఒక విధంగా, మన ఇంట్లో ఉంటే ఒక విధంగా, బయటికి వెళ్తే ఒక విధంగా, ఒక ఊరికి వెళ్తే ఒక విధంగా. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, అన్న ఆ బ్రదరు మీ చర్చికి వస్తాడు కదా, బాప్తీసం తీసుకున్నాడు కదా, మంచిగానే ఉన్నాడు కదా అంటే, అవును ఏం బ్రదర్ అంటే, మొన్న ఆ ఊర్లో సినిమా హాల్లో కనిపించాడు. నేనేం చెప్పాలి ఇంకా? అక్కడ సినిమా హాల్లో కనిపించాడు. ఇంక ఏం నమ్మినట్టు, ఏం విశ్వసించినట్టు? ఇక్కడ చూస్తేనేమో నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉన్నట్టుగా కనిపించి, తల్లిదండ్రులు లేకపోతే, బంధువులు లేకపోతే, రక్త సంబంధులు లేకపోతే, సొంత ఊరు కాకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారా? అదేనా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండడం? విశ్వసించేది అతి పరిశుద్ధమైనది అయితే నువ్వు నీ జీవితాన్ని శుద్ధతలో కట్టుకుంటావు. యోసేపు అలానే చిన్నప్పుడే ఏ స్థితిలో అయినా సరే పరిశుద్ధత కోల్పోకూడదని నమ్మాడు. కాబట్టి దేవుడు అనుమతించిన ప్రతి శ్రమలో, ప్రతి బాధలో, ప్రతి వేదనలో తన్ను అప్పజెప్పుకొని దేవుడికి లోబడి బ్రతికాడు. ఒక్కొక్క టైంలో పోతీఫర్ భార్య శోధించింది, ఆ శోధనకు లొంగిపోతే ప్రశాంతంగా బ్రతికాడు. గమనించండి, పరిశుద్ధతకే శోధనలు వస్తాయి. మీకు అర్థమవుతుందో లేదో? నా మాటలు వినండి, నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత ప్రయాస చెప్తుంటే పిల్లల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూస్తే ఎట్లా? ఎందుకు శోధన, ఎందుకు శ్రమ యోసేపు జీవితంలో? పోతీఫర్ భార్య కమిటీ పెద్ద సుఖంగా బతికేవాడు కదా, లగ్జరీగా బతికేవాడు కదా. పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఆయన శ్రమ పెట్టబడ్డాడండి. బాధపరచబడ్డాడు, నిందించబడ్డాడు, హింసించబడ్డాడు, అవమానం పొందాడు. మన బ్రతుకులో కూడా మనం విశ్వసించేది పరిశుద్ధత అయితే ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనము కూడా ప్రయాసపడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని విశ్వసించేది కేవలం గణపరచడానికి, ఈ లోకంలో దీవెనల కోసం అయితే నువ్వు పరిశుద్ధతలో ఎలా నిలబడతావు? పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా కోరుకుంటావు? కోరుకోవు కదా. ఎలా ఉన్నా సరే దేవుడు దీవించాలని తప్పనితో ఉన్నప్పుడు నీ బ్రతుకు ఎట్లా మారిపోతుంది? మారిపోదు కదా. నువ్వు క్రీస్తు వారికి ఎలా అనిపించబడతావు? అనిపించబడవు కదా. ఇంకా దేవుని నామానికి నువ్వు అవమాన పాలు చేస్తావు. కానీ అని అంటాడు, విశ్వాసానికి విధేయులైన వారిలో ఉన్నవారైతేనే క్రీస్తు వారిగా ఉన్నవారిగా పిలువబడతారు. యేసు విశ్వాసానికి విధేయుడై పరిశుద్ధతలో తన బ్రతుకు నిలబడ్డాడు కాబట్టి అతడు క్రీస్తు వాడిగా, దేవుని చేత ఏర్పరచబడిన వాడిగా నిలబడ్డాడు. ఏం పోయినా మన యొక్క ప్రవర్తనలో మార్పు రాకూడదు, క్యారెక్టర్లో మార్చబడకుండా చాతైనంతగా మనం శ్రమపడాలి, పరిశుద్ధతను కాపాడుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిలో మనం నిలబడాలి.
ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధతలో ఉండాలి. ఆయన నోట ఏ కపటం లేదు, కపటం లేకుండా బ్రతకాలి. ఆయన దూషించలేదు, మనం కూడా దూషించబడిన నోరు మెదపకుండా దేవుడు అనుమతించాడు అనుకొని దావీదులాగా బ్రతకాలి. షిమి వచ్చి దుమ్మెత్తిపోస్తుంటే పక్కన ఉన్న వ్యక్తులకు రోషం వచ్చి ఒక్క మాట చెప్తే చంపివేస్తామంటే వారిని కూడా వారించి దేవుడు సెలవిచ్చాడేమో, దేవుడు అనుమతించదు, పోనీ దేవుడే చూసుకుంటాడని భరించగలిగాడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధతను విశ్వసించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసేపు పరిశుద్ధతను విశ్వసించాడు కాబట్టి పరిశుద్ధతలో నిలబడ్డాడు. ఎప్పుడైతే మన పరిశుద్ధతను మనం నిలబడతామో, కాపాడుకుంటామో, ఈ లోకంలో ఘనత మనకు కలుగుతుంది. ఐగుప్తుకు ఆయన ఏమయ్యాడు? ప్రధాని అయ్యాడు. కారణం ఏంటి? ఏది కారణం చెప్పండి? యేసేపు ప్రధానమంత్రిగా మార్చబడ్డానికి కాలాలు చెప్పడమే కారణం ఒకటి కాదు. ఆయన గత చరిత్ర అంతా కానీ గమనిస్తే పాపం లేనివాడిగా బ్రతికాడు. అందుకే అంత కూడా నమ్మకంగా ఫరో అతనికి అప్పచెప్పేశాడు. నాకు ఏమీ సంబంధం లేదండి, మొత్తం నువ్వే చూసుకో. మనం పరిశుద్ధులమైతే మనకు కూడా అప్పచెప్పబడుతుంది, ఈ లోకంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది విశ్వాసమునకు విధేయులైన వారు పరిశుద్ధతలు నిలిచారు. మనము కూడా పరిశుద్ధతలో నిలిచిన వారమైతే క్రీస్తు వారు అని అనబడతాం. కాబట్టి క్రీస్తు వారు ఎప్పుడు అనబడతారంటే, ఒకటి, పరిశుద్ధతలో నిలిచిన వారు క్రీస్తు వారు అనబడతారు. లేకపోతే ఈమెంటమ్మా, మందిరంలో పాటలు పాడిద్ది, వాక్యం చెప్పిద్ది, ఇక్కడ వచ్చి బూతులు మాట్లాడిద్ది, నోట ఎప్పుడు ఒక మంచి మాట రాదు, అన్ని అబద్ధాలే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఆ మాటలు ఈ మాటలే. అది మన సాక్ష్యం కాకూడదు, మన నోట అలాంటి మాటలు రాకూడదు. సరదాగా అయినా సరే మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మన ప్రత్యేకతను మనం కాపాడుకున్నప్పుడే మనకు వచ్చే గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి మొట్టమొదట విశ్వాసముకు విధేయులు ఎవరు అంటే పరిశుద్ధతను కాపాడుకున్నవారు, పరిశుద్ధతలో నిలిచిన వారిని దేవుడు తన వారిగా ఎంచాడు. రెండు, మన విశ్వాసానికి ఏముంటుందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనం. అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసానికి పరీక్షలో ఏం చేయాలి? అక్కడ రాయబడింది, ఏమని చదివారమ్మా? పరీక్షలో ఏం చదివారు? పరీక్షకు నిలిచిన వారై. దేనికి పరీక్ష అది? ఏం అర్థం చేసుకుంటున్న వాక్యం? మనము వాక్యాన్ని కరెక్ట్గా చదివితే మనకు అర్థమైపోతుంది. అది అర్థమవుతే మన హృదయంలో గుర్తుండిపోతుంది. ఇప్పుడు పరీక్ష దేనికి అంటే విశ్వాసానికి. సో విశ్వాసానికి కలుగు పరీక్షలో నిలిచిన వారై. కాబట్టి రెండవదిగా విశ్వసించు వారి జీవితాల్లో ఏమున్నాయి? పరీక్షలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. ఆ పరీక్షలో, ఆ శోధనలో ఏం చేయాలని? నిలబడాలి, పరీక్షకు నిలబడాలి. ఈ పరీక్ష ఏంటంటే విశ్వాసం. నమ్మావు. ఇప్పుడు పరిశుద్ధత అనేది మన విశ్వాసం అయితే, ఆ పరిశుద్ధతను పరీక్షించడానికి కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు మన జీవితాలకు వస్తాయి. అదే కదా యేసేపు జీవితంలో మనం చూసాం. పరిశుద్ధతను కాపాడుకోవడం అతని విశ్వాసం అయితే, ఆ విశ్వాసానికి పరీక్ష, శోధన పోతీఫరు రూపంలో వచ్చింది. ఏదైనా సరే నువ్వు డబ్బు వద్దనుకోకుండా, కాదనుకోకుండా ఈ లోకంలో ఉన్నదానికి పట్టు తృప్తి పడాలనుకుంటావు. కానీ అనవసరంగా ఏదో ఒక డబ్బు రూపం ఆశ ఇంకొకరు చూపిస్తుంటారు. ఇప్పుడు దేవంటారు దాన్ని. అందుకనే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి దేవునికి దూరం అయిపోయారని తిమోతికి రాస్తుంటారు. ఈ లోకంలో బాగా బ్రతకాలని డబ్బు ధనము కావాలి.
నువ్వు అది ఏమి లేకపోయినా సరే నీతిగా నిజాయితీగా బ్రతకాలని నువ్వు కోరుకుంటావు. కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని నీకు అనుకోని సందర్భాల్లో బిలాము దగ్గరికి బాలకరాజు పంపించినట్టుగా దుర్నీతి వలన కలుగు బహుమానమే నీ ఇంటికి వస్తే అది పరీక్ష కాదా? బిలాము ఎవరు? దేవుని ప్రవక్త అండి. సరాసరి దేవుడు ఇంటికి వచ్చి మాట్లాడుతుండేవాడు. అలాంటి వ్యక్తికి డబ్బును చూడగానే ఆ పరీక్షలు నిలబడలేకపోయాడు. సెకండ్ థాట్ వచ్చింది, ఇంకొకసారి దేవునితో అడుగుదాం అనుకున్నాడు. విశ్వాసానికి కలుగు పరీక్షలు. యోబు జీవితంలో ఆయన యథార్థవంతుడు కాబట్టి నేను యథార్థవంతంగా బ్రతకాలి, ఆ నీతిమంతుడు కాబట్టి నేను నీతిమంతుడిగా బ్రతకాలని నీతిగా యథార్థంగా దుర్మార్గతను చెడుతానని విసర్జించిన వాడిగా తను బ్రతుకుతున్నప్పుడు తన యొక్క విశ్వాసానికి, తన యథార్థకు తన బ్రతుకులో ఒక పరీక్ష మొదలైంది. ఉన్నయన్ని పోగొట్టుకున్నాడు. ఒక్క రోజే కూతుళ్ళను కొడుకులను ఉన్న సంపద అంతా పోగొట్టుకున్నాడు. అది గొప్ప పరీక్ష అని జీవితంలో. ఈరోజు కూడా నీ జీవితంలో బాగా ఉంది అనుకుంటే ఒక నష్టం, ఇంకేం కాదులే సంతోషంగా ఉండడానికి ఒక బాధ. నీతిగా బ్రతుకుతున్నావు, దేవుని కృపను బట్టి ఉన్నంతలో సంతోషంగా ఉన్నావు, కానీ ఆ సంతోషం కూడా లేకుండా కొన్ని సంభవాలు. ఇవన్నీ కూడా నువ్వు దేవుని యందు ఏ విధంగా విశ్వాసం కలిగి ఉన్నావు, అది విశ్వాసానికి కలిగే పరీక్ష. నువ్వు దేవుడు దీవిస్తున్న దాన్ని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? లేకుంటే ఆయన నీ పాపంలో కొరకు మరణించాడని నమ్మి పరిశుద్ధతను కాపాడుకొని ఆయనతో కూడా చేరాలని ఉద్దేశంతో దేవుని నమ్మావా? లేకుంటే లోక సంబంధమైన ధన ఘనతల కోసం దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావా అనేది పరీక్షించడానికి మన బ్రతుకులో శ్రమలు, శోధనలు. యోబును కూడా దేవుడు అలానే శోధించాడు. సాతాను వచ్చి ఊరికనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? అతనికిని, అతని ఇంటికిని, అతని కలిగిన దాని అంతటికి చుట్టూ కంచె వేసి కాపాడుతున్నావు కదా, అతనికి ఏం బాధ ఉందండి? ఏ కష్టం ఉంది? ఏమీ లేదు కాబట్టి ఆయన స్తుతిస్తున్నాడు, ఏమి లేదు కాబట్టి ఆనందంగా ఉంటున్నాడు, ఏమి లేదు కాబట్టి నిత్యం ఆరాధన చేస్తున్నాడు, ప్రతిరోజు దహన బలి అర్పిస్తున్న. ఒక్కసారి అతని జీవితం కష్టం కలగచేయి, బాధ కలగచేయి, ఖచ్చితంగా మారిపోతాడు అని అంటే ఆ విశ్వాసానికి పరీక్షగా అతని జీవితంలో కష్టాలు, బాధలు. నేనంటాను, నువ్వు కూడా నీతిగా నిజాయితీగా బ్రతకాలని ఆశపడుతున్నావు. తినడానికి తిండి లేకపోయినా సరే నీతిగా బ్రతకాలని కోరుకుంటున్నావు. అయినా సరే ఏదొక బాధ, అయినా సరే ఇదొక కష్టం, అయినా సరే ఇదొక నష్టం, అయినా సరే ఇదొక నింద, అయినా సరే బాధించేవారిని పక్కనే, అయినా సరే నిత్యము దెప్పిపరిచేవారిని పక్కనే. ఇవన్నిటి కారణం ఏంటో తెలుసా? నీ విశ్వాసానికి పరీక్షలు. ఈ పరీక్షలు నువ్వేం చేయాలి? నిలబడాలి. పరీక్షలో నిలబడాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు విశ్వాసానికి పరీక్షలో నిలబడితే వారు మెప్పును పొందుకుంటారు, ఘనతను పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ తల్లి, ఈరోజు నీ పక్కనే నిన్ను దెప్పిపొడిచేవారు, బాధించేవారు, వేధించేవాళ్ళు లేచారా? నేను ఏ తప్పు చేయలేదయ్యా, కానీ నన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేశారు అనుకుంటున్నావా? కారణం ఏంటో తెలుసా? అది నీ విశ్వాసానికి పరీక్ష. నువ్వు ఏ తప్పు చేయకపోయినా, ఎవరిని దూషించకపోయినా, ఎవరి ఇంటికి వెళ్ళకపోయినా సరే నీ మీద పడి నిన్ను బాధ పెట్టి నిన్ను హింసించే వాళ్ళు నీ పక్కన లేచారు అంటే కారణం ఒకటే, నీవు నిజంగా ఈ స్థితిలో దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని మీద విశ్వాసం కలిగి నువ్వు ధైర్యంగా ఉండగలిగి స్థిరంగా ఉండగలుగుతావా లేదా అని పరీక్షించే స్థితిలో ఉన్నావు. అలా పరీక్షకు నిలబడితే నువ్వు క్రీస్తుదానవు, క్రీస్తువాడవు. కాబట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. క్రీస్తువారు ఎవరు అంటే విశ్వాసానికి కలుగు పరీక్షలో నిలిచిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసానికి కలుగు పరీక్షలో ఎవరైతే నిలబడతారో రాబోయే రోజుల్లో దీవెన కాదు, ఈ లోకంలో కూడా దీవెన పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధతను నిలబడినటువంటి యేసేపును దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. యథార్థతను కోల్పోకుండా తన భక్తిని కాపాడుకొని తన విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి యోబును వదిలిపెట్టాడా అండి? రెండింతలుగా దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథంలో చూడండి ఒక మాట. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం.
ఆ, ఉమ్, 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 చాలు. యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అంత మాత్రమే కాకుండా చూడండి 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దాని కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల 1000 ఎడ్లను, 1000 ఆడుగాడిదలు కలిగను. 18వ వచనం చూడండి, 10వ వచనం, ఆ దేశమందంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యం ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మన యొక్క విశ్వాసానికి కలుగు పరీక్షలో మనం నిలబడితే రెండొంతుల ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ఇప్పుడు కలుగుతున్న బాధ, ఇప్పుడు కలుగుతున్న శ్రమ, ఇప్పుడు కలుగుతున్న నింద, దాన్ని బట్టి నువ్వు కృంగిపోకుండా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలిగితే, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నన్ను గొప్ప చేస్తాడు, భరిద్దాంలే అని అనుమతించాడు కదా, సహిద్దాంలే వీటిని అని నువ్వు ఓర్చుకోగలిగితే, దానికి లోబడి అది ఏ స్థితి అయినా సరే మారు మాట్లాడకుండా దాన్ని అనుమతించగలిగి నువ్వు నిలబడగలిగితే, రే తల్లి, దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. ఏం దేవుడు నన్ను ఇలా చేశాడు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఒకరోజు నువ్వు నిలబడగలిగితే, ఆ విశ్వాసానికి కలిగిన పరీక్షను బట్టి నువ్వు తట్టుకొని ఉండగలిగితే, నీ క్షేమస్థితి నీకు మరలా దయచేస్తాడు, రెండంతల ఆశీర్వాదాన్ని నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేద్దాం ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు ఎలా ఉండేదానివో దానికంటే రెండంతలు గొప్పదానిగా ఉంటావు. ఒకప్పుడు ఎలా ఉన్నావో దానికంటే ఇంకా గొప్పగా నువ్వు ఆశీర్వదించబడతావు. అయితే నువ్వు ఎవరినైతే విశ్వసించావో ఆ దేవుని బట్టి కలిగే నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి కలిగినటువంటి శ్రమలో, బాధల్లో నువ్వు కలిగిన విశ్వాసానికి బట్టి కలిగిన పరీక్షలో నువ్వు నిలబడాలి. అలా నువ్వు నిలబడగలిగితే రెండంతల దీవెన కలుగుతుంది, మెప్పు ఘనత కలుగుతుంది. కాబట్టి ఈరోజు నేను దేవుని నమ్ముకున్న తర్వాత నాకెందుకు ఈ శ్రమలు, దేవుని నమ్ముకున్న తర్వాత నాకెందుకు ఈ బాధలు, దేవుని నమ్ముకున్న తర్వాత నాకెందుకు కష్టాలను కృంగిపో మాకు. ఒకటి మాత్రం వస్తాం, ఈ పరీక్షలో నేను కాస్త నిలబడితే, కాస్త ఓర్చుకుంటే, కాస్త భరించగలిగి దేవుని నామ నిమిత్తమని నేను ఈ పరీక్షలో పాస్ అయితే, నిలబడితే రెట్టింపైన ఆశీర్వాదం దేవుడు నా కోసం దాచిపెట్టాడే నిరీక్షతో నువ్వు వాటిని ఓర్చుకోగలిగితే, యోబు తనకు విశ్వాసాన్ని కలిగి పరీక్షలో నిలబడ్డాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. కాబట్టి ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నువ్వు బాధపడవు. విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి, ఆ పరీక్షలో నువ్వు నిలబడాలి. అది ఏ రకమైన పరీక్ష అయినా సరే, బాధలైనా సరే, నిందలైనా, పోగొట్టుకోవడమైనా సరే. పోయిన సంవత్సరం బాగుంది, ఈ సంవత్సరం బాగలేదు. నిన్నటి వరకు బాగుంది, ఈ రోజు నుంచి బాగలేదు. నీకు దుఃఖం, నీకు వేదన అయినా సరే, ఇది నా విశ్వాసానికి పరీక్ష. ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఏదైనా తన ఇష్టం వచ్చినట్టు జరిగించడానికి సమర్థుడు. ఆయన ఇచ్చిన దేవుడు తీసుకునేందుకు ఆయనకు ఆ రైట్ ఉంది. కాబట్టి ఏ స్థితిలో అయినా సరే ఆయన కోసం నిలబడతానే విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలిగితే నీకు రెండంతల ఆశీర్వాదం ఉంది. పోగొట్టుకుని తిరిగిస్తాడు. ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావు అక్కడ నిన్ను లేపుతాడు. ఆ క్షేమస్థితి నీకు మరలా దయచేస్తాడు. కాబట్టి విశ్వాసానికి కలుగు పరీక్షలు నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్లార్డ్, హల్లెలూయా. అలాంటి వారు క్రీస్తు వారు. ఒకటి, పరిశుద్ధతలో నిలబడాలి. రెండు, విశ్వాసంలో నిలబడాలి. విశ్వాసానికి కలుగు పరీక్షలు నిలబడాలి. మూడవదిగా అదే విధంగా ఉంటుంది యాకోబు రాసిన పత్రికలో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి, 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. చాలు. శోధన సహించిన వాడు ధన్యుడు. శోధనలో నిలబడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి అంట?
ఒకటి పరిశుద్ధతలో నిలబడాలి, రెండు విశ్వాసానికి కలుగు పరీక్షలో నిలబడాలి. ఈ పరీక్షించే శోధనలు ఏవైతే మన చుట్టూ ఉన్నాయో ఆ శోధనలో కూడా నిలబడాలి. శోధనకు ముందు ఏం జరుగుతుంది పైన చదవండి ఒక మాట. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ వలన మరులు కొల్పబడిన వాడే ఏంటంట ఈడవబడతాడని మాట లేదా పైన చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే కిందనో పైననో అటో ఇటో ఒక మాట ఉంది కదమ్మా, 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపం గనగా పాపం పరిపక్వై మరణము కనును అంటుంది. ఎందుకు శోధన అంటే మనలో కలిగే స్వకీయమైన దురాశను బట్టి ఇది ఉంటే బాగుండు, ఇది చేస్తే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని రకరకాలైన శోధనలు మనం ఉంటున్న స్థితిలో మనం బాగుపడడానికి కలుగుతూ ఉంటాయి. ఆకాను శోధించబడ్డాడు. శాపగ్రస్తమైనది చూడగానే ఇది శపితమైనది, తీసుకోకూడదు, ముట్టకూడదు అని తెలిసినప్పటికీ రేపు అక్కడికి వెళ్తే నా కుటుంబానికి ఏదో ఒక అవసరానికి వస్తుంది కదా, ఎవరు లేరు కదా అని ఎవరు చూడకుండా తీసి దాచిపెట్టుకున్నాడు, శోధించబడ్డాడు. మన చుట్టూ కూడా ఏంటి శోధనలు? యవనస్తుల విషయంలో శోధనలు, రకరకాల ఆలోచనలు, తలంపులు, కోరికలు, శోధనలు. ప్రతి విషయంలో డబ్బు ఒక శోధన, ధనము ఒక శోధన, ఘనత ఒక శోధన. లోతు ఎందుకు అబ్రహామును వదిలిపెట్టిపోయాడు చెప్పండి? లోతు అబ్రహామును ఎందుకు వదిలిపెట్టిపోయాడు? అబ్రహాం దగ్గర వాల్యూ లేదు. ఎప్పుడు కూడా అబ్రహాం యొక్క చిన్నాన్న కొడుకు పలాని వాడు అనిపాడు, కానీ గంత లేదు, డబ్బు లేదు. ఎప్పుడైతే లోతు సొదొమకి వెళ్ళాడు, అక్కడ ఒక న్యాయాధిపతిగా మార్చబడ్డాడు, అనేకులకు తీర్పు తెచ్చేవాడిగా ఉంచబడ్డాడు. అంటే మనము లోకంలో శాపంలో గొప్పవారిగా ఇష్టపడుతున్నాం, కానీ ఒక దైవజనుడి దగ్గర తగ్గి ఉండి ఆ దైవజనుని అనుసరించే వారిగా మాత్రం ఇష్టపడట్లేదు. డబ్బు కావాలి, ధనం కావాలి, ఘనత కావాలి, కానీ బాగుపడ్డాడా లోతు? ఉగ్రత వచ్చింది అంటే ఉగ్రత నిలిచే స్థితిలో అయినా బ్రతుకుతారు. ఉగ్రత ఉండే ఆ స్థితిలోనే ఉండాలని ఆశపడతారు. కారణం అంటే ఘనత కావాలి, అందరు గొప్పవారు అనిపించుకోవాలి. అందుకని శోధించబడి వెళ్ళిపోయాడండి. ఈరోజు కూడా నీ చుట్టూ కూడా నీకున్న స్వకీయమైన దురాశ, నేను గొప్పవాడిగా కనిపించాలి, నేను డబ్బున్నవాడికి కనిపించాలి, నేను దీవించబడిన వాడికి కనిపించాలి, నన్ను అందరూ గౌరవించాలని శోధన చుట్టూ నీ స్వకీయమైన ఆలోచనలు నీలో ఉండి నువ్వు మరలు కొల్పబడిన వాడై శోధించబడుతుంది. శోధనలో నిలబడాలి. నిన్ను శోధిస్తున్నప్పుడు ఏ మాట, ఏ ఆలోచన, ఏ పద్ధతి, ఏ డబ్బు, ఏ ధనము, ఏ ఘనత, వీటిని శోధిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్నప్పుడు వాటికి లోపడిపోకుండా నిన్ను జాగ్రత్త పరచుకోవాలి. అందుకనే శోధన సహించువాడు ధన్యుడు. దాన్ని సహించాలి, భరించాలి. అంతకని శోధనలో పడిపోకూడదు. ఏం చేద్దామంటే శోధించాడు. ఇప్పుడు పోతీఫరు భార్య ఒక్కరోజే మాట్లాడిందా? రోజు మాట్లాడుతుండేది, రోజు ఏదో ఒక విధంగా ప్రేరేపణ కలగ చేస్తుండేది, అంటే శోధన. కానీ ఏ రోజు కూడా దానిలో పడలేదు. రోజు ఎవరికోరు ఏదో ఒక ఉద్దేశం, ఏదో ఒక మాటలో, ఏదో ఒక విధంగా మళ్ళీ శోధిస్తున్నప్పుడు శోధన సహించి దాన్ని జయించాలి. కొన్ని శోధనలు సహించాలి, కొన్ని శోధనలు జయించాలి. ఇప్పుడు పౌలు జీవితంలో మనం కానీ గమనిస్తే ఆయన సహించిన వాడిగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చూడండి, 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తులు రాసిన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి నేను చదువుతాను. చదవండి ఒకరు. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయము చెరసారలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తలతో కొట్టబడితిని, ఒకసారి రోళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని,
ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, స్వజనుల వలన ఆపదల్లోను, అన్య జనుల వలన ఆపదల్లోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రం ఆపదల్లోను, కపట సహోదరుల ఆపదల్లోను ఉంటేని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని రకాల శోధన, ఒకటి కాదు అనేక పర్యాయం. వీటన్నిటిలో ఈ శోధనలన్నిటిని ఆయన సహించాడు. శోధనలన్నిటిని ఆయన సహించాడు. శోధన సహించేవాడు ధన్యుడు. వాడికి ఏముంది? జీవ కిరీటం ఉంది. ఇప్పుడు అందుకనే పౌలు వీటిన్నిటిని సహించాడు కాబట్టి, ఇన్నిటిని భరించాడు కాబట్టి అని అంటాడు. తిమోతికి రాస్తూ ఒక మాట, 2వ పత్రిక చూడండి, 4-7 వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? నీతి కిరీటం. కారణం ఏంటి? ఒక నమ్మకం తన జీవితంలో. ఇన్ని రకాలైన శోధనల్లో, ఆపదల్లో సహించి భరించాడు. శోధనలో కూడా నిలిచిన వారమైతే మనం క్రీస్తుతో ఉన్నవారము, క్రీస్తు వారం అని పిలువబడతాం. చిన్న చిన్న వాటికే పడిపోతే, చిన్న చిన్న వాటికే దూరం అయిపోతే, దేమాలాగా లోకాన్ని స్నేహించి దేవునికి దూరం అయిపోతే క్రీస్తు బిడ్డగా ఎలా నువ్వు అనబడతావు? కాబట్టి ఒకటి, పరిశుద్ధతలో నిలిచిస్తే మన క్రీస్తు వారం అనబడతాం. 2, విశ్వాసానికి కలుగు పరీక్షలో మనం నిలబడితే క్రీస్తు వారిగా పిలువబడతాం. 3, శోధనలో నిలబడితే మనం క్రీస్తు వారిగా పిలువబడతాం. 4, బైబిల్లో ఒక మాట ఉంది, వాక్యమందు నిలిస్తే. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను 8:31. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి. చాలు. ఏంటంటే వాక్యమందు నిలవాలి. 4వది ఏంటి? వాక్యమందు నిలవాలి. దావీదు వాక్యమందు నిలబడ్డాడు కాబట్టి, వాక్యాన్ని ప్రేమించాడు కాబట్టి, అన్ని అధ్యాయాలు ఒకవేళ 60-70 వచనాలు ఉండిన వాక్యమును గురించి తను రాసుకోవాల్సి వస్తే 176 వచనాలు రాశాడు. ఎన్ని వచనాలు? నీ వాక్యము నన్ను బ్రతికించేది, బాధలు నెమ్మది కలిగించేది, నా పరిశుద్ధతను కలగచేసేది, శ్రమలో నాకు తోడై ఉండేది, నన్ను బలపరిచేది, ఆదరించేది, సంతోషపరిచేది, నెమ్మది కలిగించేది. ఇది ఇన్ని రకాలైన మాటలు, పడిపోకుండా కాపాడేది, సంతోషాన్ని కలగచేసేదని వాక్యములందు నిలబడ్డాడు. కాబట్టే ఆయన జీవితంలో ఒక్కసారి పడ్డాడేమో, కానీ ఇంకెప్పుడు పడిపోలేదు. గమనించండి, మనం కానీ వాక్యము ద్వారా, వాక్యములో నిలబడి సత్యాన్ని గ్రహించి వాక్యము కోసం బ్రతికితే దావీదుకు దేవుడు తన శాశ్వతమైన కృపను చూపించినట్టుగా, ఎవరైతే వాక్యానుసారంగా నిలబడి బ్రతుకుతారో వారికి, వారి కుటుంబానికి, వారి యొక్క సంతానానికి దేవుడు ఏం చేస్తాడంటే శాశ్వతమైన కృపను, విడిచిపెట్టలేని కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రజలు, హల్లెలూయా. వాక్యమందు నిలబడాలి. చెప్పబడిన వాక్యము ఎందు మనం నిలబడాలి. వాక్యమందు నిలిస్తే మనం ఆయన శిష్యులమై ఉండి సర్వలోకము అని కూడా ఈ వాక్యానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తులుగా మనం పిలువబడతాం. 5వదిగా చూడండి, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం, 24 చదువుతాం చూడండి. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందరు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో, సామాను యుద్ధ నిలిచిన వాని భాగము అంతే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఎవరు క్రీస్తు వారు అంటే పోరాడేవారు కాదు, పోరాడే వాడికి సహకరించి వారి సామాను భద్రపరిచి వారి సామాను దగ్గర ఉండేవారు కూడా. మావిడ అనేది అప్పుడప్పుడు, నిన్ను బట్టి నాకేంటి అంటే నేను అంటాను,
నేను పరిచర్య చేస్తున్నా కాబట్టి నేను ఎంత పరిచర్య చేస్తున్నానో దేవుడు నాకు ఎంత ఇచ్చాడో ఆ దానిలో నీకు కూడా సగభాగం ఉంది అని చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము కూడా, సంఘములోనికి ఏ విశ్వాస అయితే వస్తాడో, ఏ వ్యక్తి నూతనంగా మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడి సంఘములో చేర్చబడతాడో దానికి ప్రయాసపడిన వారికి భాగమెంతో, అంత మాత్రం కాకుండా వారి గురించి ప్రార్థన చేసి ప్రయాసపడి పోరాడే వారి గురించి ఎదురు చూస్తూ వారి సామాన్లు కాపాడే వారి దగ్గర నిలిచిన వారు కూడా అంతే భాగ్యం ఉంటుంది. దేవుడు పక్షపాతిగాడు. సంఘములకు ఒక వ్యక్తి, నూతన వ్యక్తి వచ్చాడు అంటే సంఘ కాపారికి భాగమెంతో విశ్వాసులకు కూడా అంతే భాగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి మారు మనసు పొందితే సంఘ కాపరి అంత దీవిస్తాడో విశ్వాసులకు కూడా అంతే దీవెన ఉంటుంది. అందుకని అంటాడు, పోరాడేవాడు కాదు, సామాను యొద్ద నిలిచిన వాడు కూడా అంతే భాగం. దేవుడు పక్షపాతి కాదండి. కాబట్టి వీడు నిలిచాడు కాబట్టి మన సామాను కాపాడాడు కాబట్టి వీడు ఎవడు అంటే పోరాడేవాడు, ఎవడు అంటే సైన్యంలో ఒక భాగము. కాబట్టి ప్రయాసపడే వారితో పాటు కనిపెట్టుకొని ఉంటే వారు కూడా క్రీస్తు వారని పిలువబడతారు. అందుకనే పౌలు అంటారు, మీరు పరిచర్యకి వెళ్ళండి, మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటామని. పేతురు, యోహానులు మనం చదువుతాం. యోహాను అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో కనిపెట్టుకునే వారికి కూడా అదే భాగము, ప్రయాసపడి ప్రార్థించే వారికి అదే భాగము. కాబట్టి ఎవరు క్రీస్తు వారు అంటే క్రీస్తు వాక్యం ప్రకటించేవారు కాదు, వారితో పాటు నిలిచి ఉండి ప్రార్థించే వారికి కూడా క్రీస్తు వారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఈ మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం, 19, 27 చదువుదాం. 19, 27. చాలు యెహోవా సన్నిధిలో నిలుచువారు. ఇప్పుడు మీరు 18, 22 వచనం చదవండి. అబ్రహాము యెహోవా సన్నిధి ఎందుకు నిలిచాడు అంటే అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధి నిలిచి ఉన్నాడు. అబ్రహాము దేవునికి సమీపించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నవారు అంటే ఎవరైతే లోకంలో దేవుని కాదనుకొని, సహవాసాన్ని కాదనుకొని వెళ్ళిపోయిన వారి గురించి దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసేవారు అయిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలబడేవారు, దేవుని సన్నిధిలో నిలబడి లోకంలోకి వెళ్ళిపోయిన వారి గురించి ప్రార్థన చేసే ప్రతి వారు కూడా క్రీస్తు వారే. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం. క్రీస్తు వారు అంటే విశ్వాసానికి విధేయులైన వారు, వాళ్ళు విశ్వాసాన్ని నమ్మి నడుస్తున్నవారు. ఎవరు వారు అంటే 1 పరిశుద్ధతలో నిలిచిన వారు, 2 విశ్వాసానికి కలుగు పరీక్షలో నిలిచిన వారు, 3 శోధనలో నిలిచిన వారు, 4 సామాను దగ్గర నిలిచిన వారు, 5 వాక్యమందు నిలిచిన వారు, 6 దేవుని సన్నిధిలో నిలిచిన వారు. ఇలా మనము విశ్వాసానికి విధులైన వారు ఈ స్థితిలో నిలబడ్డారు. కాబట్టి అబ్రహాము దేవుని కుమారుడు, విశ్వాస తండ్రి అనబడ్డాడు. వాక్యమందు నిలబడి ప్రతిష్ఠ చేయబడి స్థిరపరచబడిన వారు దేవుని శిష్యులు అనబడ్డారు. శోధన సహించిన వాడు కొనియాడబడ్డాడు. కాబట్టి క్రీస్తు వారిగా ఉండడానికి ఇవి కావాలి. డబ్బు, ధనాన్ని బట్టి క్రీస్తు వారు కాదు, వీటిని సహించిన వారు, వీటి ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చిన వారి క్రీస్తు వారే తప్ప మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని అనుకున్నవారు నామకార్థ క్రైస్తవులు అంతే. నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటే నువ్వు క్రీస్తు దానవు, క్రీస్తువాడు. విశ్వాసానికి కలుగు పరీక్షలు పడిపోకుండా నిలిస్తే నువ్వు క్రీస్తువాడవు. శోధించే పనులు, శోధించే పరిస్థితుల్లో నువ్వు వాటికి భయపడకుండా, లోబడకుండా నిలబడితే క్రీస్తువాడవు. సత్యమైన వాక్యాన్ని గ్రహించి వాక్యంలో నిలబడితే క్రీస్తు వాడవు. అంతే కాకుండా సామాను దగ్గర ప్రార్థించే పోరాడే వారికి కనిపెట్టుకొని ఉంటే నువ్వు క్రీస్తు వాడవు. దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తే నువ్వు క్రీస్తు వాడవు. మరి నువ్వు ఏ విధంగా కనబడుతున్నావు? ఎక్కడైనా నిలబడ్డావా? ఏ గుంపులో ఉన్నావు?
ప్రార్థించే వారిలో ఉన్నావా? సంఘంలో నిలబడ్డావా? విశ్వాసం నిలబడ్డావా? పరీక్షలు నిలబడ్డావా? శోధనలో జయించావా? ఎక్కడ నిలబడ్డావని నువ్వు క్రీస్తు దానవు, క్రీస్తు వాడవు. విశ్వాసానికి విధేయులైన వారితో కూడా ఉండి క్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డాం. విశ్వాసానికి విధేయులైన వారు పరిశుద్ధులుగా ఉంటారు, పరిశుద్ధతలో నిలుస్తారు, పరీక్షకు నిలబడతారు, శోధన జయిస్తారు, వాక్యమందు స్థిరపరచబడతారు, సత్యమందు ప్రతిష్ఠిత చేయబడతారు, సామాను యొద్ద నిలబడతారు. అంత మాత్రం కాకుండా దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా అయ్యా నేను నీ వాడిగా ఉంటానయ్యా, నీ వాడికి ఈ లోకంలో పిలువబడతానని నువ్వు అనుకుంటే దయచేసి ప్రార్థన చేద్దాం. తలలోంచిన మనం క్రైస్తవుడు అనబడితే కాదు, క్రైస్తవురాలు అనబడ్డానికి నువ్వు ఎక్కడ నిలబడ్డావు? విశ్వాసానికి విధేయులైన వారితో కూడా నిలిచిన వారై క్రీస్తు వారిగా పిలువబడ్డానికి, క్రీస్తు వారిగా ఉండడానికి పిలువబడ్డావన్న వాక్య సత్యాన్ని ఎరిగిన నీవు క్రీస్తు కలిగిన మనసు కలిగిన దానివా? ఆ పరిశుద్ధతను కాపాడుకున్న వాడివా? పరీక్షలో నిలబడ్డావా? శోధనలో నిలిచావా? ప్రతి శోధనలో జయించలేక కూలబడిపోతున్నావా? సామాను దగ్గర, సంఘములో, ప్రార్థన గుంపులో నిలబడ్డావా? ఎక్కడ నిలబడ్డావు? దేనికి విధేయత చూపించి ఈరోజు క్రీస్తు వాడిగా అనబడ్డానికి నీకు అర్హత ఉంది. క్రీస్తు వాడిగా ఉండడానికి వాక్యమందు విధేయులు అవ్వాలి, విశ్వాసానికి విధేయులు అవ్వాలి. కాబట్టి అవునయ్యా, నీ వాడిగా పిలువబడ్డానికి కొన్ని అర్హతలు ఉన్నాయి, నీ వాడిగా ప్రకటించబడ్డానికి కొన్ని స్థాయిలు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు ఉన్నాయి. చెప్పబడిన ఈ 6 పరిస్థితుల్లో నేను నిలబడి నీ వాడిగా నిరూపించుకుంటాను అని ఒక తీర్మానపూర్వకమైన ఆలోచనతో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన దివ్య నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం. అవును ప్రభా, విశ్వాసానికి విధేయులైన వారితో కూడా మేము నిలిచిన వారమై క్రీస్తు వారిగా ఉండటానికి పిలువబడ్డామనే సత్యాన్ని మేము గ్రహించి, క్రైస్తవులు అంటే పరిశుద్ధులు, క్రీస్తును అనుసరించేవారు అంటే వాళ్ళ జీవితంలో కలిగే శోధనలు అన్నిటిని జయించగలిగి నిలిచేవారు, వాక్యాన్ని బట్టి బ్రతికేవారు, వాక్యమందు స్థిరపరచబడ్డవారు, వాక్యాన్ని బట్టి ఆనందపడేవాళ్ళే. అంత మాత్రం కాకుండా శోధన సహించి జయించగలిగిన వారు, సామాను యుద్ధ కాపు కాచుకొని, అయ్యో నా ప్రజలు ప్రయాసపడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు, వారికి అవసరం తీర్చడానికి ఏదో ఒక విధంగా నాకు చేత నేను సాయం చేద్దామని ఉన్నవారు నీ సన్నిధిలో నిలబడి నశించిపోతున్న ఆత్మల గురించి ప్రార్థించేవారు, వీరు ప్రభువా క్రీస్తు వారు అని వాక్య సత్యాన్ని ఎరిగి, అయ్యా నేను కూడా నీ వాడిగా ఉంటాను, మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధులకు ఉండటకు పిలువబడి నేను కూడా నీ వాడిగా ఈ లోకంలో ప్రచురం అవ్వాలి, ప్రకటించబడాలి. ఇదిగో వీరు క్రీస్తుతో కూడా ఉండినవారు అనే మాట నన్ను, నా సాక్ష్యాన్ని చూసినప్పుడు, నన్ను, నా బ్రతుకును చూసినప్పుడు నేను అలా ప్రకటించబడాలి, అలా ఈ లోకంలో పిలువబడాలి ప్రభువా అనే తపనతో నీ బిడ్డలు బ్రతుకున్నట్లుగా ఒక ఆశను వాళ్ళ బ్రతుకులు పుట్టించండి. నీ వారిగా బ్రతకడం ఈ లోకంలో గొప్ప భాగ్యం. ఉన్నవారిగా, ఘనులుగా, డబ్బున్న వారిగా, దీవించబడిన వారిగా కాదు నాయన. ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, ఏ స్థితిలో అయినా సరే నిన్ను కలిగిన వారిగా, నీ మార్గంలో నడుస్తున్న వారిగా ఉండే గొప్ప భాగ్యము మాకు కలగచేయండి తండ్రి. ఎందుకంటే ఒకరోజు నీతో కూడా ఉండాలి కదా, నిత్య మహిమలో ఉండేవారిగా మమ్మల్ని ఉంచమని కోరుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి బలపరచమని, నీ వారిగా ఉండి క్రీస్తు సంఘముగా అనబడే స్థితిలో సంఘాన్ని ఉంచే భాగ్యం ప్రతి ఒక్కరికి అది ఒక బాధ్యత అని ఫీల్ అయ్యి నడుచుకునే ఒక క్రమమైన ప్రవర్తన నేర్పి, క్రీస్తు వారు ఇలా ఉంటారు, నేను అలా ఉండాలనే స్థిర నిర్ణయము, నిశ్చయిత కలిగి బ్రతుకున్నట్టుగా స్థిరమైన బుద్ధి పుట్టించి బలపరిచి నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆ విధంగానే